2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని సోపూర్ ప్రాంతంలో ఉగ్రవాదులు మాటు వేసి జరిపిన కాల్పుల్లో ఏదైతే బంగారుపాలెం మండలం ఎగువ రాఘమేపేటకు సంబంధించిన కార్తిక్ యాదవ్ అక్కడ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈరోజు అతని అంత్యక్రియలు జరగడానికి అన్ని ఏర్పాట్లు అధికారులు లాంఛనాలతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో స్థానిక శాసనసభ్యుడు మురళీమోహన్ ఉన్నాడు. ఆయన అడిగి మాట్లాడడం. సార్, ఎలా అంత్యక్రియల ఏర్పాట్లు ఎలా చేస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేయవు? ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా మీరందరూ చూశారు, వేలాదిగా ఇక్కడికి రావడం జరిగింది. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలని గౌరవప్రదంగా జరపాలని ప్రభుత్వము, అదే సమయంలో అధికార యంత్రాంగము, స్థానిక ప్రజాప్రతినిధిగా మేమందరం కూడా భావించడం జరిగింది. ఇప్పటికే ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా రావడం జరిగింది. ఈ గ్రామం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. కాకపోతే వీరుల మరణాన్ని మనం భౌతిక దూరంగానే భావించాలి. వారి త్యాగము, వారి అజరామరమైనటువంటి సేవ ఎప్పటికీ కూడా చిరస్మరణీయం. ఈ గ్రామం నుంచి వెళ్ళి ఎక్కడో దేశ సరిహద్దుల్లో నిలబడి ఉగ్రవాదులకు ఎదురొడ్డినటువంటి అతని ధైర్యం కానీ, అతని సాహసం కానీ వెలకట్టలేనిది. మనం భౌతికంగా దూరమైనటువంటి కార్తిక్ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. వారి కుటుంబానికి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉండాలన్నటువంటి అంశం మీద ఇప్పటికే మాట్లాడుతున్నాం. దావోస్ నుంచి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కార్తీక్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్నటువంటి అంశం మీద కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా ప్రభుత్వంతో, సీఎంఓతో మాట్లాడుతున్నారు. వచ్చిన తర్వాత ఏం చేయాలన్నటువంటి అంశం మీద కూడా మేము ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అదే సమయంలో ఆయన ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతం నుంచి దేశమాతకి సేవలు అందించడానికి వెళ్ళి అశువులు బాసిన ఈ సమయంలో ఈ ప్రాంతానికి కార్తీక్ పేరుతో కాలనీ పేరు పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. అధికారులు కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది. వెంటనే దానికి సంబంధించినటువంటి పంచాయతీ దీంట్లో కూడా ఒక రెజల్యూషన్ రాసి ఈ కాలనీకి కూడా ఆయన పేరు పెట్టాలని చెప్పి కూడా మేము ఇప్పుడు భావిస్తున్నాం. వెంటనే అది కూడా జరుగుతుంది. అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. చాలా మంచి కుటుంబం, సంస్కారవంతమైన కుటుంబం. నేను ఈ ప్రాంతంలో దాదాపుగా ఈ ఒక్క ఊర్లోనే ఒక 6-7 సార్లు రావడం జరిగింది. నేను వచ్చిన ప్రతిసారి కూడా ఆ కుటుంబంతో మాట్లాడేవాడిని. సంస్కారవంతమైన కుటుంబం. కార్తీక్ ఆర్మీలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచనని గౌరవించిన కుటుంబం. గౌరవించి ఆయన ఆశయానికి తగ్గట్టుగా వారు పనిచేసుకునే అవకాశాన్ని కల్పించారు. అక్కడ ఏం జరుగుతుందన్నటువంటి భయం ఉన్నప్పటికీ కూడా దేశం కోసం చేసే సేవ కాబట్టి మీరు వెళ్ళాలని వాళ్ళ తల్లిదండ్రులు పంపించడం జరిగింది. ఆ విషయంలో వారి తల్లిదండ్రులను కూడా నేను అభినందిస్తున్నా. అయితే చిన్న వయసులోనే ఆయన వీర మరణం పొందాడు. వారిని ఓదార్చడం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కానీ, కుటుంబం కానీ ఓదార్చడం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నా. అట్లాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కూడా భగవంతుని కోరుకుంటున్నా. మరి కొద్దిసేపట్లో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి రాబోతుంది. ఇప్పటికే సీఎంఓకు కొన్ని ప్రతిపాదనలు పంపడం కూడా జరిగింది. ఆమోదం వచ్చిన తర్వాత దాన్ని వెల్లడిద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఆమోదం పొందుతాయి, ఎట్లా అనేది కూడా చర్చిస్తున్నాం. అధికారులు మేమందరం కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేమందరం అండగా ఉంటాం. ఆ కుటుంబం ఇప్పుడు కార్తీక్ కుటుంబం కాదు, దేశం కుటుంబం. దేశం కోసం అసూలు బాసిన ఆ కుటుంబానికి దేశం అండగా ఉంటుంది. దేశం అంటే మనుషులంటే మనమందరం అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి కార్తీక్ లేడు అన్నటువంటి లోటుని కలగనివ్వకుండా, కార్తీక్ ఉంటే ఎలా ఉంటుందన్నటువంటి భరోసా ఎట్లుంటుందో అట్లా ఆ భరోసాని మేమందరం కూడా నింపుతాం. నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్న ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి వారికి కార్తీక్ లేడన్నటువంటి లోటుని తెలియనివ్వకుండా చూసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఎమ్మెల్యే తాను ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని కూడా చెప్తున్నాడు. మీ అబ్బాయి మీతో ఎప్పుడు చివరిసారిగా మాట్లాడు? నాతో ఆదివారం నాడు 4:30కు మాట్లాడినారు సార్. 4:30కు మాట్లాడి 5 గంటలకు 4:30కే ఒక 3 మాటలు మాట్లాడి పెట్టేసినాడు. వాడికి మళ్ళీ మాటలు చేస్తానులేనా అటు అన్నాడు. ఇటు పోతాను నాకు చెప్పలేదు. సరే గమ్మున అయిపోతుంది. తెల్లారి తెలియచి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. సరే మళ్ళీ చేస్తాడు అనుకొని నేను గమ్మున అయిపోయింది. మళ్ళీ 12 గంటలు నేను బైక్ ఆడుంటే 12 గంటలకు ఫోన్ వచ్చింది.
ఫోన్ వస్తే అదేదో ఫోన్ వచ్చిందని నాకు తెలియదు, అది రాంగ్ నెంబర్ నేను అట్టంటే. మళ్ళీ కాదు ఈ మధ్య కాశ్మీర్లో ఉన్న కార్తీక్ వాళ్ళ డాడీ కదా అని. అవును సార్ అట్టంటే. ఇప్పుడు సరే ఆ కార్తీక్ బుల్లెట్ సోకింది, కొంచెం సీరియస్గా ఉంది, కొంచెం తర్వాత మళ్ళీ చెప్తాము అట్ట అన్నాడు. నేను అట్నే మళ్ళీ గుమ్మిని పడిపూసినాను, అట్నే కూటంలోనే పడుకొని వేస్తుంది. మళ్ళీ 3 గంటలకు ఫోన్ వచ్చేసింది, పూసిందని చేసినాను సార్. కార్తీక్ సోదరుడు ఉన్నాడు, ఎలా ఉండేవాడు మీ సోదరుడు? మా బ్రదర్ నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు సార్. అన్ని విషయాలు షేర్ చేసుకునేవాడు, చాలా ఫ్రెండ్లీగా యాక్టివ్గా ఉండేవాడు అన్ని విషయాల్లోనూ. ఇక్కడ కాకుండా అక్కడ ఆ యూనిట్లో కూడా వాళ్ళ ఉన్న యూనిట్తో ప్రతి ఒక్కరితో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ప్రతి ఒక్క విషయాన్ని అందరితోనూ షేర్ చేసుకుంటూ ఫ్రెండ్లీగా, ఇక్కడికి ఊరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఊర్లో ఉన్న వాళ్ళతో కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళతో అందరితో చాలా యాక్టివ్గా అందరితో కలిసి ఉండేవాడు. బట్ అనుకోకుండా ఇలా ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. ఏదైతే కార్తీక్ మరణం ఈ ప్రాంతం వాసులను కలిచివేసిందని చెప్పవచ్చు. చాలా మారుమూల ప్రాంతం, ఇటు చిత్తూరు జాతీయ రహదారి నుంచి సుమారు 30 కిలోమీటర్ల అడవుల్లో ఉన్న ఈ ప్రాంతానికి ఇప్పటికే వేలాదిగా యువకులు చేరుకున్నారంటే వారిలో ఏ విధమైన స్ఫూర్తి నింపిందో అర్థమవుతుంది. మనతో సార్ అంత్యక్రియలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మధ్యాహ్నం 1 గంట తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని వారి కుటుంబం నిర్ణయించింది. అంతిమ సంస్కారాలని చాలా గౌరవంగా ఉన్నతంగా నిర్వహించాలని కూడా మేము కూడా భావించాం. వేలాది మంది యువకుల ఆయనకు సంఘీభావంగా యాత్రగా వెళ్ళి అంతిమ యాత్రని కొనసాగించాలనుకుంటున్నాం. ఇక్కడ కుటుంబం నుంచి ఇంటిని వద్ద నుంచి కూడా ఆయన అంతిమ సంస్కారం చేసే ప్రాంతం వరకు కూడా వేలాది మంది యువకులతో వెళ్ళి ఆయన అంతిమ సంస్కారాలని ఘనంగా గొప్పగా గౌరవంగా జరపాలని కూడా నిర్ణయించడం జరిగింది. అంతిమ సంస్కారం చివరి దశ నడపడానికి భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా పూర్తిగా అధికారిక లాంఛనాలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఇక్కడికి స్థానికంగా ఇటు చిత్తూరు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చివరిసారిగా ఏదైతే ఇటు పూర్తి స్థాయిలో ఆయన అంత్యక్రియలకు పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. మరోవైపు మరికొంతసేపట్లో ఇక్కడికి కలెక్టర్ రానున్నారు. వచ్చిన తర్వాత వారి కుటుంబానికి ఏ విధమైన ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే సీఎంఓతో సంప్రదింపులు జరుపుతున్నామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.